వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచే వరకు నిరసనలు ధర్నాలతో కాకుండా ఈ నెల 12న అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మె చేస్తాము అని జీవో నంబర్ 36 ప్రకారం 21,000 రూపాయలు 24,500 ఇవ్వాలి అని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, లోకల్ గా స్పెటర్స్ ఫిట్టర్స్ కు పనిముట్లు ఇవ్వాలి అని, అపకాస్ లో నాట్ PH వర్కర్స్ అని తొలగించి క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వాలి అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప కమిషనర్ కి విడతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఒక కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం ఆ కార్యాచరణలో పాల్గొంటూ ఉన్నారు. కడప నగర కార్పొరేషన్లో ఉండే మున్సిపల్ ఇంజనీరింగ్ కూడా ఆ కార్యాచరణలో పాల్గొంటూ ఉన్నారు. 8వ తారీఖున అర్ధనగ్న ప్రదర్శన, 9వ తారీఖున దేశవ్యాప్త జాతీయ సమ్మె, 10వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం, 11వ తారీఖున బైక్ ర్యాలీ, 12వ తారీఖున మానవహారాలు చేస్తూ ఉన్నాం కడప నగరంలో. దీన్ని ఉద్దేశించుకొని కడప నగర ప్రజానీకానికి CITU మున్సిపల్ యూనియన్గా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 12వ తారీఖు లోపల మున్సిపల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుంటే 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెలేకపోతామని చెప్పి ఈ నెల 4వ తారీఖున విజయవాడలో జరిగిన ధర్నాను ఉద్దేశించి మున్సిపల్ నాయకత్వం చెప్పడం జరిగింది. కడప ప్రజానీకాన్ని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ఇప్పటికే గత 6 సంవత్సరాల నుంచి ఆందోళన పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైనారని చెప్పి మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికీ దాదాపు గత నెల నుంచి చేస్తూ ఉన్నాం. ఈ నెలలో కూడా ఆందోళన పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే మా సమస్యల పరిష్కారం చేయండి, అలాగే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూడా ఇన్ని రోజులు ఈ ఆందోళన పోరాటం నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రేపు 12వ తారీఖున నీళ్ళు ఆగినా, కరెంట్ ఆగినా, లేదా పన్నులు ఆగినా, ఏ పని ఆగినా ఇది పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి ఏ ఒక్క కార్మికుడికి కాదని చెప్పి ప్రజానీకాన్ని ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే రేపు నీళ్లు రాకుండా ఇబ్బంది పడేది కడప నగర ప్రజానీకం, కసువు ఎత్తకుండా ఉంటే ఇబ్బంది పడేది కడప ప్రజానీకం, పన్నులు కట్టకుండా ఉంటే ఎక్స్ట్రా ఛార్జీలు పడేది కడప ప్రజానీకానికి. కాబట్టి ప్రభుత్వం తొందరగా 12 లోపు మా సమస్యలు పరిష్కారం చేసే పనులు యథావిధిగా జరుగుతాయి. 12 అర్ధరాత్రి 12 వరకు సమస్యలు పరిష్కారం కాకపోతే సమస్యలు పరిష్కారం కానప్పుడు సమ్మెలే తప్పదు. కాబట్టి లాస్ట్ ఆయుధం కాబట్టి సమ్మెలేకపోతాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా మా సమ్మెకు, మా ఉద్యమానికి, ఆందోళనకు ఆర్థికంగా అలాగే డైరెక్ట్గా సహాయ సహకారం అందించాలని చెప్పి CITUగా కోరుతా ఉన్నాం.